ఏమిటేమిటి లేక లేక పెళ్లికున్నది ఒక్క అబ్బాయి అయితే అచ్చటా ముచ్చటా లేకుండా పెళ్లి తిరుపతిలో చేస్తారా? అమ్మా, వాళ్ళ పిల్లకి మొక్కుందంటే తప్పుద్దా మరి? ఆ సరేరా, ఆడపిల్లకి తిరుపతిలో పెళ్లి చేయాలని మొక్కుకుంటే మన చిన్నోడి భద్రాచలంలో పెళ్లి చేస్తానని నేను మొక్కుకున్నాను. నా మొక్కు ఏం కావాలి? అమ్మా, ఏమిటో ఈ పాడు పేచీలు? పెళ్లి ఎదురికి నిశ్చయం అయిపోయింది, ఇక ఎక్కడైనా దాంట్లో తగదా? ఏ అన్ని ఆడమాటలు సాగాలేరా? ఇందులో ఒకళ్ళ మాట సాగడం ఇంకొకళ్ళ మాట ఆగడం ఏమి లేదమ్మా. ఇదేనా సాగితే మన గోపాయి మాటే. నా మాట సాగపోతే ఎవరు మాట్లాడితే నాకెందుకురా? నేను ఆయనే బతుకుంటేనా అనుకునే ప్రయోజనం? ఉరే పెద్దవా, ఏమైనా సరే ఈ పెళ్లి మామూలుగా జరగాల్సింది. అలా జరగకపోతే ఆ పిల్లలతో పెళ్లి వస్తాను. పెళ్లి ఎందుకు కాపాలత్తయ్యా? మా చిన్నమ్మ కూతురు చిటికల మీద తెప్పిస్తాను. ఇంకేరా మళ్ళా తెలిసేదా? ఇంకా తేల్చవలసిన ఏమీ లేదమ్మా, అంతా తేలే ఉంది. అంతేనంటావా? ఆ, ఈ ఇంట్లో నేను ఉప్పు కళ్ళు కూడా పొరగకపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసాక నా ప్రతి సర్ది బయట పడయ్యా. అంతే అత్తయ్య, ఇంత కొడుకులుండి నాకు ఇన్నేళ్ళు వచ్చి అక్కడికి నేను పుట్టి చేరాల్సి కర్మ పట్టింది అన్నమాట. అమ్మా ఏంట్రా తిరుపతిలో పెళ్లి ఆపపోయింది, నెలలో ఆపుతావు నువ్వు? అబ్బబ్బబ్బబ్బా, ఏమిటమ్మా ఇది? ఏమిటై తలనొప్పి? అలాగే పెళ్లి తిరుపతిలో కాదని రేపు వెళ్ళి వాళ్ళ చేత కౌరు చేస్తాం, సరేనా? సరే శంకరయ్య, పౌరహిత్య అత్తయ్య, ఇంకెందుకే ఈ పెళ్లి ఇక్కడ ప్రచారం చేస్తారంటగా? ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.